మన గౌరవనీయులైన మన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మన తెలంగాణ తొలి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న గౌరవనీయులైన మహమూద్ అలీ సార్ గారికి నేను ఒక మాట అడగాలని అనుకుంటున్నాను. నేను నిన్న కూడా మీ మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చినాను. నేను నా మనసులో ఉన్న బాధ మిమ్మల్ని అడగాలని, నా మనసులో ఒక కోరిక మీతోనే అడగాలని, మీరు ఇచ్చిన వాగ్దానానికి నేను మీతోనే అడగాలని నిన్న మీ మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చాను. నేను వచ్చి మీకు 2 సార్లు కూడా నేను పలకరించిన. నేను నమస్కారం సార్ అంటే కూడా మీరు వినలేకుండా మీరు సైలెంట్గా మీరు మీ కాన్వే బండిలో మీరు కూర్చున్నారు. మీరు గౌరవనీయులైన మహమూద్ అలీ సార్ గారు, నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మీ కొడుకు ఆజం అలీ సార్ కానీ, మీ పిఏగా ఉన్నప్పుడు లైఖ్ అలీ కానీ నా సలీం నగర్ డివిజన్లో వచ్చి నయం భాయ్ మీరు టీఆర్ఎస్ పార్టీలో రాని, మీకు మేము డివిజన్ ప్రెసిడెంట్ ఇస్తున్నామని, నయం భాయ్ మీకు వచ్చే కార్పొరేటర్ ఎలక్షన్స్లలో మీకు మేము కార్పొరేటర్ టికెట్ ఇస్తామని మీరు మీ కొడుకు 100 సార్లు 100 వాగ్దానాలు చేసిన తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీలో వచ్చినాను. నేను టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత నేను మొత్తం మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్లలో నా సలీం నగర్ డివిజన్ నుంచి నేను ఏం కష్టపడలేను అది మీకు తెలుసు, మీ కొడుకుకు తెలుసు. మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 2,72,200 జనాభాకు తెలుసు. 2,72,000 జనాభాలో ఉన్న టీఆర్ఎస్ లీడర్లకు తెలుసు, టీఆర్ఎస్ కార్యకర్తలకు తెలుసు. కష్టపడ్డా నేను. అయిన తర్వాత కార్పొరేటర్ ఎలక్షన్స్ వచ్చినాయి. కార్పొరేటర్ ఎలక్షన్స్లో వచ్చిన తర్వాత నాకు కార్పొరేటర్ టికెట్ మీరు ఇప్పించలేకపోయినారు. మీరు ఎప్పుడు కూడా జై తెలంగాణ అనలేని వాళ్ళకు, ఎప్పుడు కూడా జై టీఆర్ఎస్ పార్టీ అనలేని వాళ్ళకు మీరు టికెట్ ఇప్పించినారు. లేకుండా భగవంతుడు టికెట్ ఇప్పించిండో నాకైతే తెలియదు. కానీ టీఆర్ఎస్ జెండా పట్టలేని వాళ్ళకు టీఆర్ఎస్ తరఫు నుంచి ముసరాబాద్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినారు మీరు. అయినా మేము ఏదో కోపంగా ఏదో బాధపడి నేను ఇండిపెండెంట్గా నేను మా భార్యతోని లేడీస్ రిజర్వేషన్ కావడం వలన నా భార్యతోని నేను ముసరాబాద్ డివిజన్ నుంచి మలక్పేట్ కాన్స్టిట్యున్సీ ముసరాబాద్ డివిజన్ నుంచి నేను నా భార్యకు నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించినాను. నేను వేయించిన తర్వాత మన ముసరాబాద్ డివిజన్కి ఎన్నికలలో హెల్త్ మినిస్టర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సార్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. లక్ష్మారెడ్డి సార్ గారు ఎన్నోసార్లు వాగ్దానం చేశారు, నయం భాయ్ నువ్వు రాజీనామా చేసుకో, నువ్వు విడ్రా అయితే నేను హైకమాండ్తో మాట్లాడి నీకు నేను నామినేట్ పోస్ట్ ఇప్పిస్తానని 100 సార్లు 100 వాగ్దానాలు చేశారు. తర్వాత ఒకసారి గౌరవనీయులైన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి కుమారుడు కేసీఆర్ సార్తో నన్ను మాట్లాడిపించినారు. కేటీఆర్ సార్తో నన్ను మాట్లాడిపించినారు. కేటీఆర్ సార్తో కూడా నేను ఇంచుమించు 12 నుంచి 14 నిమిషాలు నేను మాట్లాడినా. నేను మాట్లాడితే కేటీఆర్ సార్ కూడా అన్నారు, నయం భాయ్ నువ్వు విడ్రా చేసుకో, తర్వాత నేను వచ్చే నామినేట్ పోస్టులలో ఏదో నేను చేసుకుంటానని కేటీఆర్ సార్ కూడా అన్నారు. సరే అని తర్వాత నేను విడ్రా కావడానికి కూడా నేను 50% కేటీఆర్ సార్ మాట్లాడిన తర్వాత 90% నేను విడ్రా కావాలని నేను అనుకున్నాను. నేను మళ్ళీ తర్వాత మహమూద్ అలీ సార్ గారు ఏ రోజు విడ్రా లాస్ట్ టైం ఉందో ఆ రోజు 18 నిమిషాలు మాట్లాడి, నయం భాయ్ నువ్వు విడ్రా చేసుకుంటే వచ్చే నామినేట్ పోస్టులలో నీకు ఏదో ఒకటి నేను చైర్మన్ వైస్ చైర్మన్ ఇప్పిస్తానని అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు నాకు రాజకీయంగా గురువు అంటే నాకు మహమూద్ అలీ సార్ గారు, ఆజం అలీ సార్ గారు. నాకు కేటీఆర్ అంటే కేసీఆర్ సార్ అంటే ఎలా ఉంటారో నాకు అయితే తెలియదు. అయినా నేను మహమూద్ అలీ సార్ గారిని చూసుకొని నేను మహమూద్ అలీ సార్ గారిని నేను కేసీఆర్ అని అనుకున్నాను. నేను ఆజం అలీ సార్కు చూడగానే ఆజం భాయ్ ఆప్ కేటీఆర్ హై అని అనుకున్నాను. నేను आपको आजम भाई और महेंद्र अली साहब को छोड़कर मैं आजमपुर को छोड़कर आजमपुर को विడిచిపెట్టి నేను ఎప్పుడు కూడా సెక్రటరీ కానీ మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ తెలంగాణ భవన్ కానీ ఏ మంత్రుల దగ్గర కూడా నేను ఒక్క పైరు కూడా చేయలేను. నేను నాకు రాజకీయంగా గురువు అంటే
నా మహమూద్ అలీ సార్ ఉన్నారు, నాకు ఆజం భాయ్ ఉన్నారని ఎంతో నమ్మకంతో నేను ఎటు తిరగలేకుండా నేను వీళ్ళ నమ్మకం మీద ఏదో నామినేట్ పోస్ట్ ఇస్తారని కదా అని ఆ నమ్మకం మీద ఉన్నా. నేను ఈరోజు నామినేట్ పోస్టులు కూడా డిక్లేర్ అయినాయి. ఈరోజు అయిన తర్వాత కూడా ఈరోజు నామినేట్ పోస్టులలో ఒక ముసర్బాగ్ డివిజన్ నుంచి ముసర్బాగ్ డివిజన్లో ఉన్న ఒక సలీంనగర్లో నేను టీఆర్ఎస్ జెండా పాతిపెట్టిన నేను టీఆర్ఎస్ ఫౌండర్ని. నేను సలీంనగర్ డివిజన్ నుంచి నేను డివిజన్ ప్రెసిడెంట్ నేను. అయిన తర్వాత కూడా నాకు ఈరోజు పక్కకు పెట్టేసి మీరు మా ముసర్బాగ్ డివిజన్లో ఉన్న 57,000 జనాభాకు మీరు ఏం సమాధానం ఇస్తారో మీరు సమాధానం ఇవ్వండి మహమూద్ అలీ సార్ గారు. ఈ నా ప్రశ్నకు మీరు సమాధానం ఇస్తే మీకు నేను జీవితాంతం కృతజ్ఞతగా నేను పెద్ద మీరు నా మీద ఉపకారం చేసినారని అనుకుంటాను. నేను మీకు మీ కొడుకు అయిన ఆజం అలీ సార్ గారికి పాదాభివందనాలు చేస్తూ ఈరోజు నా బాధను అర్థం చేసుకొని నాకు నామినేట్ పోస్ట్ ఎందుకు ఇయ్యలేరు, మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఏదో ఒక మీడియాలో ఒక ప్రకటన చేసి మా ముసర్బాగ్ డివిజన్కి సంబంధించిన ప్రజలకు మీరు ఒక సమాధానం ఇస్తే జీవితాంతం మీకు కృతజ్ఞతలుగా నేను ఉంటానని కృతజ్ఞత పడి ఉంటానని నేను మనవి చేస్తున్నాను. జై తెలంగాణ. నేను నా పేరు నయీం, సలీంనగర్ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా సలీంనగర్ డివిజన్ ముసర్బాగ్ డివిజన్లో కలపడం వలన ఈరోజు సలీంనగర్ డివిజన్ని ఒక ముసర్బాగ్ డివిజన్గా అందరూ గుర్తిస్తారు. ఆ ముసర్బాగ్ డివిజన్లో నేను నయీంగా నేను టీఆర్ఎస్ ఫౌండర్గా సలీంనగర్ డివిజన్లో నేను టీఆర్ఎస్ జెండా పాతిపెట్టిన నేను కష్టపడ్డాను. నేను జెండా పాతిపెట్టిన నేను ఫౌండర్ని. నేను ఈరోజు నన్ను పక్కకు పెట్టినారు మీరు. అది మీరు ఆలోచించి నాకు శనివారం నాడు నేను ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాను పెట్టి నేను ప్రెస్ మీట్లో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను నా బాధను మీరు అర్థం చేసుకొని ఇప్పుడైనా మీరు ఆలోచించి నాకు ఇక ముందు నాకు మీరు దారి చూపెట్టాలని మనవి చేస్తూ కేసీఆర్ మన గౌరవనీయులైన మహమూద్ అలీ సార్ గారికి, ఆజం భాయ్ గారికి, టీఆర్ఎస్లో ఉన్న లీడర్లకు కార్యకర్తలకు ఈ నామినేట్ పోస్టులు ఎవరు డిక్లేర్ చేసినారు ఈ హరీష్ అన్న గారికి, కేటీఆర్ అన్న గారికి నేను పాదాభివందనాలు తెలుపుతూ జై తెలంగాణ.